హాయ్ అండి, వెల్కమ్ టు ఉమ్లా వంటకాలు. నా ఛానల్లో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్లో ఒక ఇద్దరు ముగ్గురు నా స్టైల్లో ఫిష్ ఫ్రై రెసిపీ షేర్ చేయమన్నారండి. రెసిపీ ఈజీగా ఉండాలి, టేస్ట్ అయితే అదిరిపోవాలన్నారు. సో బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. దీనికోసం నేనైతే 1 కేజీ వరకు చెరువు చేప ముక్కలను తీసుకున్నానండి. ఇది శీలావతి చేపలండి, చాలా బాగుంటాయి ఫిష్ ఫ్రైకి. ముళ్ళు అంత ఎక్కువగా కూడా ఉండదు. ఇవి మా డాడీ చెరువులో పట్టి తెచ్చిన చేపలని నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సైజులో కట్ చేసుకున్న వాటిని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్, 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తంగా. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే చేప ముక్కలు ఉన్నాయి కదా, యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవన్నీ మొత్తం మసాలా అంతా చేప ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మసాలా అనేది చాలా సాఫ్ట్గా క్లియర్గా పడుతుంది. చూసారు కదండి, ఈ విధంగా చేప ముక్కలన్నిటికీ మసాలా అనేది పట్టే వరకు కలుపుకోవాలి. మొత్తం అప్లై చేసుకున్నాను. చూసారు కదండి, ఇలా అప్లై చేసుకున్న దాన్ని మినిమం ఒక 1/2 అవర్ అయినా పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఫిష్ ఫ్రై అయిపోయేటప్పుడు టేస్ట్ బాగుంటాయి. వీటిని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుందాం. ఫ్రై కోసం ఎప్పుడైనా ప్యాన్ యూస్ చేసుకుంటేనే బాగుంటుందండి. అది కూడా ఐరన్ ప్యాన్ అయితే మనకి ఫిష్ అనేది అంటుకోకుండా బాగా వస్తుంది. మ్యారినేట్ చేసుకుని ఫిష్ని రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ ఆయిల్లో మనం ఫిష్ని యాడ్ చేసుకుందాం. ఒకటి ఫిష్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇందులోని ఫస్ట్ ఫిష్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అప్పుడు అనేది మనకి ఫిష్ బాగా ఫ్రై అవుతుంది అండ్ ప్యాన్కి కూడా అంటుకోకుండా ఉంటుందండి. ఒక 5 మినిట్స్ వరకు ఫిష్ని కలుపుకుండా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ విధంగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు సెకండ్ సైడ్ని తిప్పుకోవాలి. ఇంకో సైడ్ కూడా ఇలా తిప్పుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇవి మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఫిష్ ఫ్రై అనేది. చూసారు కదండి, ఈ విధంగా మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూసారు కదా, ప్యాన్కి అసలు అంటుకోలేదు. ఈ ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఈ ఫ్రై అయిపోయాయి కదా, ఒక ప్లేట్లోకి అయితే వీటిని షిఫ్ట్ చేసుకుందాం. ఇలా మీ పిల్లలకి ఫిష్ ఫ్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి రసం వేసుకొని ఫిష్ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. బాగా వస్తుంది కూడా, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలానే మిగతా చేపలు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకొంచెం చేపలు వేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకున్నాం. అవి కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఫ్లేవర్ కోసం మీరు కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్నాను. అంతే అండి, ఎంత సింపుల్గా మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందో. చాలా ఈజీగా అయిపోయింది కదా. రెసిపీ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ పిల్లలకి ఇంట్లోనే ఇలా ఫిష్ ఫ్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. వారానికి 2 సార్లు అయినా సరే పిల్లలకి చేపలు పెడితే హెల్త్కి చాలా మంచిదండి. మీరైతే పిల్లలకు మాత్రం వారానికి 2 సార్లు అయితే పెట్టండి. నా ఫిష్ ఫ్రై వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.